హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నెల్లూరి రుచులు. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ రొయ్యల ఇగురు. రండి చూసేద్దాం. ముందుగా రొయ్యలు అయితే నేను తీసేసుకున్నానండి. చూడండి, దీన్ని క్లీన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. రొయ్య అయితే ఇలా ఉంది కదండి. దీన్ని తల మాత్రం ఇలా చుంచుకోవాలి, మిగతా బాడీ మొత్తం ఇలా క్లీన్ చేయాలి. చూడండి, ఇందులో నరం అనేది ఉంటుందండి. దాన్ని అయితే క్లీన్ చేసేటట్టు చూపిస్తాను. చూడండి, తీసేశాను. ఇలానే మిగతా అన్ని రొయ్యలు కూడా క్లీన్ చేయాలండి. నేనైతే అన్నీ క్లీన్ చేసేసాను. కొంచెం పసుపు కూడా వేసి కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే పసుపు వేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి. ఇప్పుడైతే రొయ్యల ఇగురికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు టమాటా నేను 3 తీసుకున్నానండి. మీడియం సైజు ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. ఇప్పుడు మసాలాకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, పట్ట, లవంగాలు, గసగసాలు. ఫస్ట్గా ఒక మిక్సీ జార్లో ఒక తెల్లగడ్డ మొత్తం ఒలిచి వేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులోనే వేసేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి. నేనైతే ఇంత చిన్న అల్లం ముక్క అయితే తీసేసుకొని ఉన్నాను. ఇలా అల్లం కూడా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాని నేను మిక్సీ పట్టేశాను. చూడండి, ముందుగా తీసి పెట్టుకున్న టమాటా, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు చిటికెడండి నానబెట్టుకోవాలి. ఈ చింతపండు అనేది ఎందుకంటే కూర తీయగా కాకుండా కొంచెం బాగా స్పైసీగా ఉండేటట్టు చేస్తుందండి. చింతపండు కొంచెం రసం వేయడం ద్వారా మనకి నీచు వాసన అనేది కూడా ఉండదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం వేడయినట్టుంది. ఇప్పుడు ఫస్ట్గా మనం ఆనియన్స్ అన్నీ అందులో వేసేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసి బాగా వీటిని కూడా వేయించుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేయాలి. వేసి మొత్తం ఒకసారి వేయించుకోండి. మరీ డీప్గా వేయించుకోకూడదు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటూ నీట్గా మసాలానైతే ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా మసాలానైతే వేయించుకోండి. ఇప్పుడు 1 మినిట్ అలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడైతే మూత తీసి మళ్ళీ కలపాలి, లేదంటే అడుగు అంటేస్తుందండి.
ఇప్పుడు బాగా మసాలా వేగినట్టుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకుందాం. టమాటాలన్నీ కూడా వేసేసానండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ టమాటాలకు పట్టేటట్టు వేయించుకోవాలండి. ఇందులోనే మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలండి. బాగా అంతా మసాలా కలిసేటట్టు కలపాలి. కలిపి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలండి. అప్పుడు టమాటా బాగా మగ్గుతాయండి. చూడండి, మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగైతే అంటకూడదండి. అడుగు అనడం వల్ల కూర అనేది చేదు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయండి. 1 మినిట్ అలా మూత పెట్టేసి మళ్ళీ మూత తీసుకొని కలపాలి. ఇలా చేయడం వల్ల టమాటా మగ్గుతుంది, మసాలా అయితే మాడకుండా ఉంటుందండి. చూడండి, మసాలా బాగా వేగింది. ఇప్పుడైతే నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేస్తున్నానండి. రొయ్యలన్నీ బాగా వేసేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నానండి. కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలండి. రొయ్యలకు మసాలా బాగా పట్టేటట్లు మొత్తం ఒకసారి కలపాలండి. ఇలా కలిపి ఒక 10 మినిట్స్ మూత అయితే పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ అయితే బయటికి ఎలా వచ్చేసాయో. నేనైతే వాటర్ అయితే పోయలేదండి. మొత్తం రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలపాలండి. ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి.
ఇప్పుడైతే మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టి అలా వదిలేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక చెంచా గరం మసాలా పొడి కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి అయితే కలుపుదాం. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. 5 మినిట్స్ అయిపోయింది, మూత తీసేస్తాను. చూడండి దగ్గరగా ఎలా వచ్చిందో. ఇప్పుడు చింతపండు రసం అనేది ఇందులో పోయాలి. పోసి ఒకసారి మొత్తం బాగా కలపాలండి. ఇప్పుడే మనకి రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. చూడండి ఎలా గ్రేవీగా దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడైతే మన రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా రొయ్యల ఇగురు ఈ మాత్రం గ్రేవీగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి జ్యూసీగా దగ్గరగా ఎలా ఉందో. ఇప్పుడైతే రొయ్యల ఇగురు అయిపోయిందండి. ఫైనల్గా మనం స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఇగురు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.